ఆయన వెళితే అమ్మగారు ఊరుకుంటుంది ఏంటి? ఆవిడ మహాపతివ్రత, ఆవిడ కూడా గబగబా వెళ్ళింది పక్కకి. వెళ్ళి ఆవిడ కూర్చుంది. ఏమిటండి వీడు మంకుతాను, మీ అంతటా ఆయన అసలు ఏం బొత్తిగా బుద్ధి లేదు, ఏం చిన్నవారా చిత్తవారా, ఏమి మీ పెద్దరికం తెలుసుకోకుండా ఇప్పుడు మీరే బతిమాలు వస్తే వాడు వెళ్ళిపోవడం ఏంటి అంది. పోన్లేదు పిల్లాడు అన్నారు. అని మొట్టమొదట అమావాస్య రాగానే చీకటి కదా, కొత్త ప్రదేశం కదా, ఒక్కడు ఎలా ఉన్నాడో ఏమిటో అని ముందు శంకరుడు వెళ్ళాడు. వెళ్ళి అయిపోయింది, అప్పటికి ఆవిడ తీరిపోయింది. వెళ్ళి పదే దండాయుధపాణి అంటారు. అది వీళ్ళ పిల్లాడి దగ్గరికి వచ్చింది. ఏంట్రా నాన్న ఇలా వచ్చావు అంటే అప్పటికైనా మహాజ్ఞానిగా నిలబడ్డాడు. అంటే కోపం పోయింది. ఆ క్షేత్రం మనం దర్శనం చేస్తాం. అందుకే ఈయన అమావాస్య నాడు వెళ్ళి దర్శనం చేసి వస్తారు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారి వెళ్ళి దర్శనం చేసి మళ్ళీ వస్తుంటుంది శ్రీశైలానికి. పిల్లాడికి దగ్గరలో ఉన్నాం అనిపించుకోవడానికి అక్కడే ఉండి చక్కగా ఇద్దరిని చూస్తూ సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఎలాగో వచ్చాం కదా ఈ క్షేత్రానికి, ఇక్కడ చక్కగా ఈ మల్లె చెట్టు కిందకు వచ్చాం కదా అని పిలిచారు. ఎవరు ప్రార్థించారని పిలిచారు? ఇందులోనే మీరు శ్రీశైలానికి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యాన్ని పట్టుకోవాలి. సుబ్రహ్మణ్యుడు అలిగితే తండ్రితనం చూపించి వచ్చాడాయన. సుబ్రహ్మణ్యుడు అలిగితే తల్లితనం చూపించి వచ్చాడాయన. మీరు కూడా అలక చేతనో అజ్ఞానం చేతనో అబ్బే భగవంతుడు ఎక్కడండి, అన్నీ నేనే ఈ శరీరం చూపించుకుని భగవంతుడికి దూరం అయిపోయాం మనం కూడా కదండి. ఇలా దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళిపోతానని చెప్పొచ్చు. ఆయన శ్రీశైలంలో కూర్చున్నాడు. దూరం అయిపోయిన వాళ్ళని వెతుక్కుంటూ ఆయన వస్తే ఆయన మా అమ్మ నాన్నగారు అక్కడ కూర్చున్నారు అనుకుని మీరే శ్రీశైలం వెళ్ళారనుకోండి, ఎంత సంతోషపడిపోతారండి. నా పిల్లలు చూడవే, కడుపున పుట్టిన వాడి కన్నా వీళ్ళు నా పిల్లలే చూడ, నా కోసం వచ్చాడు అని పొంగిపోతాట. అందుకే శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం.